ముందుగా మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, మీరు ఈ సినిమాలో మహాలక్ష్మి అనే క్యారెక్టర్ చేసిన రీను అనే అమ్మాయిని ఇప్పుడు గుర్తించారేమో, మేము ఎప్పుడో గుర్తించాం. షార్ట్ ఫిల్మ్స్ టైంలోనే షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడే, తను ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నప్పుడే మేము మా ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా ఆవిడకి షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా మెయిల్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో వాటిని సినాప్సిస్లు పెట్టడం లాంటివి చేసాం. సో మీరు ఈవిడ్ని, ఆవిడ టాలెంట్ని ఇప్పుడు మీరు గుర్తించారేమో, మేము ఎప్పుడో గుర్తించాం. సో మీకన్నా ముందంజలో మేమే ఉన్నాము అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నౌడు టాక్స్ అండ్ హీర్ ఈస్ ద హాఫ్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద మూవీ కాల్డ్ గోదావరి గట్టుపైన, స్టారింగ్ సుమన్ ప్రభాస్ అండ్ రీను అండ్ ఇంకొక హీరోయిన్. హాఫ్ స్పాయిలర్ అని ఎందుకన్నానంటే, ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కి చాలా బాగా నచ్చుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక మంచి ఏంటది సర్ప్రైజ్ ఉంటుంది. హ్యాపీగా వెళ్ళండి, ఎంజాయ్ చేసుకుని రండి. రెండోది, మన రీను పాప ఉంది, అదే మహాలక్ష్మి అనే క్యారెక్టర్ చేసింది. రీను అనే అమ్మాయి ఉంది. అండ్ ఆ అమ్మాయి కోసం వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఏదో కొద్దిగా కొంచెం సేపు ఉంటుంది అనుకుంటారేమో, గట్టిగానే ఉంటుంది. యాక్చువల్లీ సెకండ్ హాఫ్లో ఇంకా బాగుంటుంది. కాబట్టి ఆ పాప ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద షార్ట్ ఫిల్మ్ మేకర్స్, వీ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ సుభాష్ చంద్ర గారు. చాలా షార్ట్ ఫిల్మ్స్ తీసిన తర్వాత, చాలా పెద్ద జర్నీ తర్వాత ఇలాంటి సినిమాతో వచ్చారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక సినిమా తీశారు, మెయిన్ సినిమా తీశారు. అపార్ట్ ఫ్రమ్ అప్రిసియేషన్ అండ్ క్రిటిసిజం, వీ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ his efforts on behalf of all the short film directors. Coming to main review, Godavari Gattupaina is a very good, super and beautiful routine love story. కానీ ఈ రొటీన్ అని ఎందుకు అనిపిస్తుంది అనే దానికి సుమన్ ప్రభాస్ గారు ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో ఒక చిన్న క్లిప్ వదిలారు. అట్లీస్ట్ దానికి మేము కొద్దిగా కన్విన్స్ అయ్యాం. బట్ ఫర్ మీ దిస్ వాజ్ అ వెరీ కూల్ మూవీ అండి. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని ఏదో అనుకుని వెళ్ళిపోయి డిసప్పాయింట్ అయ్యే కన్నా, ఒక మంచి సినిమాని మన గోదావరి జిల్లాలో జరిగే కథలను చూడటానికి ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. యాక్చువల్లీ నేను ఈ సినిమాని మా గోదావరి జిల్లాలోనే చూడాలి, బట్ అనుకోకుండా హైదరాబాద్లోనే చూడాల్సి వచ్చింది. బట్ యా, డిఫరెంట్ వైబు, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బాగా అనిపించింది. కమింగ్ టు సుమన్ ప్రభాస్, ఆయన ఆల్రెడీ మేం ఫేమస్ లాంటి సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఆ తెలంగాణ స్లాంగ్ వెనకాల కొడుతుంది. సినిమా చూస్తున్నంతసేపు కూడా ఎక్కడైనా దొరుకుతాడు లేదా అని చూస్తానే సరిపోయింది నాకు. సినిమాని కూడా ఎంజాయ్ చేశాను, కానీ ఆయన మాట్లాడేటప్పుడు ఎక్కడైనా సరే ఆ తెలంగాణ స్లాంగ్ వస్తుందేమో అని చూసుకుంటూ కూర్చున్నాను. బట్ యా, హీ ఇంప్రెస్డ్ వెరీ వెల్ అండి. అతను ఈ గోదావరి స్లాంగ్ని చాలా ఓన్ చేసుకున్నారు. అండ్ మేము ఎలా అయితే మాట్లాడతామో ఎగ్జాక్ట్గా అలాగే మాట్లాడడానికి ట్రై చేశారు. చాలా బాగా అనిపించింది. సినిమాకి అతిపెద్ద ప్లస్ అంటే మా మహాలక్ష్మి. సినిమాకి అతిపెద్ద ప్లస్ అంటే ఈ మహాలక్ష్మి అనే క్యారెక్టరే, ఈ రీను అనే క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కోసమే చూడటానికి చాలా మంది వస్తారు. ఫర్ మీ, ఎవరైనా ఈ సినిమాకి సెకండ్ టైం వెళ్తున్నారంటే అది ఆబ్వియస్లీ ఆ క్లైమాక్స్లో వచ్చే 15 minutes కోసం అండ్ ఈ రీను అనే అమ్మాయి కోసం, ఈ మహాలక్ష్మి అనే క్యారెక్టర్ కోసం కంపల్సరీ వెళ్తారు. ఫర్ షూర్ చెప్పగలను. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, మనం కాసేపు ఆ గోదావరి జిల్లాలో ఉన్నాము అన్న ఫీలింగ్ రప్పించాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, చాలా సినిమాలు ఉంటాయి కదా పల్లెటూరు సినిమాలు, ఆ పల్లెటూరు ఊర్లో జరిగే కథలో మనం మధ్యలో ఉన్నాం అన్న ఫీలింగ్ తీసుకొచ్చేయి బెస్ట్ సినిమాలు. అండ్ అలాంటి వాటిల్లో ఒకటే ఈ సినిమా కూడా. సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది అండ్ ఆ గోదావరి జిల్లాలని క్యాప్చర్ చేసిన విధానం ఇవన్నీ చాలా బాగుంటాయి. కానీ సినిమాకి అతిపెద్ద డ్రాబ్యాక్ ఏదైనా ఉందంటే అది మ్యూజిక్ అనే చెప్పాలండి. ఎస్పెషల్లీ సాంగ్స్ కొన్ని అనిపించలేదు, వినలేదు, ఎక్కలేదు, ఏమో తెలియలేదు. కానీ కాసేపు అది పక్కన పెడితే మిగిలిందంతా కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ జగపతి బాబు గారి పర్ఫార్మెన్స్ అయితే మీకు ఇంకా బాగా నచ్చుతుంది. ఇలా కంపేర్ చేయడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ రీసెంట్గా 2 రాడ్లు వచ్చాయి. ఆ 2 రాడ్లతో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ అనే ఫీలింగ్ వచ్చింది. స్టోరీ వైజ్ చూసుకున్నా లేకపోతే ఇంకో వైజ్ చూసుకున్నా అలా కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరి స్ట్రెంత్ వాళ్ళది అండ్ ఎవరి టేస్ట్ వాళ్ళదే, వాళ్ళు అలా ప్రూవ్ చేసుకుంటుంటారు. బట్ మాకు అట్లీస్ట్ నాకు పర్సనల్గా, మేము ఆ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు ఇలాంటి సినిమాలు చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి అండ్ బాగా ఓన్ చేసుకోగలుగుతాం ఆ క్యారెక్టర్స్ని. అందువల్ల చాలా బాగా నచ్చుతాయి. ఐ థింక్ సమ్మర్లో చాలా ఖాళీగా సరదాగా గడపాలనుకున్న యూత్ అందరికీ కూడా గోదావరి గట్టుపైన ఒక మంచి ఫీస్ట్ ఇస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూసిన థియేటర్లో వైబ్ అలాంటిది, అంత బాగా అనిపించింది నాకు. మేబీ ఇదే వైబ్ అన్ని జిల్లాల్లో కంటిన్యూ అయితే మంచి సినిమా అవుతుంది. అండ్ బై ద వే, రీసెంట్గానే ఎంఎస్ రాజు గారు, హూ ఇస్ ద బెస్ట్ డైరెక్టర్ ఆన్ అవర్ ఓల్డ్ డేస్, 90s వాళ్ళకి లేదా ఎర్లీ 2000 వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది. లైక్ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అలాంటి సినిమాలు తీసిన అతను ఇప్పుడు ఒక హర్రర్ ఫిల్మ్ తీశారు, అగధ సంథింగ్ ఏదో ఉంది. ఆ టైజర్ వచ్చింది, అది చూడండి ఒకసారి. మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారు అనే దాని గురించి కామెంట్స్లో మెన్షన్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సాధ్యమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే signing off from Nowdu Talks. Thank you.